Hello students, good morning. Welcome back to Karthike's Academy. ఈరోజు మనము అతి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇన్ ద ప్రీవియస్ సెషన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈరోజు సెషన్లో మనము అలాంగ్ విత్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ కాల్డ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మనం కంప్లీట్గా ఫ్రమ్ ప్రొవిజన్స్ టు డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూస్తాము. దాంతోపాటు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క రిమూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కంటే స్పెషల్ ప్రివిలేజెస్ ఏంటి, అంటే వెదర్ హీ హ్యాస్ ఎ రైట్ టు సిట్ ఇన్ పార్లమెంట్ డిబేట్స్ ఆర్ సెషన్స్, వెదర్ హీ హ్యాస్ ది రైట్ టు ఓట్ ఇన్ ది పార్లమెంట్ సెషన్స్, ఇలాంటి టాపిక్స్ కూడా మనం దీంట్లో డిస్కస్ చేస్తాం. దాంతోపాటు లాస్ట్లో టాప్ 20 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, లెట్ us స్టార్ట్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. సో ఈ మొత్తం ప్రజెంటేషన్ మీకు చక్కగా పీపీటీలో ప్రజెంటేషన్ చేయబడుతుంది. జనరల్గా క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అయితే మనం డిక్టేట్ చేస్తూ ఉంటాము అండ్ ద స్టూడెంట్స్ యూస్ టు రైట్. బట్ ఇటువంటి ఆన్లైన్ సెషన్స్లో మనం డిక్టేషన్ కుదరదు కాబట్టి పీపీటీలో ప్రజెంటేషన్ మొదలు పెడుతున్నాము. చక్కగా ప్రతి పీపీటీని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, 2-3 సార్లు చదవండి, అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ బిట్స్ చేయండి. Right? Shall we start the session? Right. So in the first slide, that is the constitutional bodies, Attorney General of India. And the previously, when we have explained about what is meant by constitutional body, what is meant by statutory bodies, and what is meant by non-constitutional, non-statutory bodies. అంటే రాజ్యాంగబద్ధ సంస్థలు ఏంటి, చట్టబద్ధ సంస్థలు ఏంటి, మరియు నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ స్టాట్యూట్, రాజ్యాంగేతర మరియు చట్టేతర సంస్థల గురించి డిస్కస్ చేసాం. అలాగే డెఫినేషన్స్ కూడా చూసాం. అగైన్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ స్మాల్ డెఫినేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ విల్ స్టార్ట్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇన్ ద నెక్స్ట్ స్లైడ్, ఇఫ్ యూ సీ ద డెఫినేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇఫ్ ఎనీ ఆఫీస్ ఆర్ ఆఫీసర్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ క్రియేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్, దెన్ ఆల్ సచ్ బాడీస్ ఆర్ నోన్ యాజ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడడం అంటే ఏమిటి, ఆల్రెడీ రాజ్యాంగంలో మెన్షన్ చేసి ఉండొచ్చు. ఎలక్షన్ కమిషన్ అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు, కంట్రోల్ ఆడిటర్ జనరల్ అవ్వచ్చు, అటార్నీ జనరల్ అవ్వచ్చు, వీటి కోసం ప్రత్యేకంగా కొంత ప్లేస్ ఉంది కాన్స్టిట్యూషన్లో. సో అలాంగ్ విత్ దాట్ if any body which is created by the constitution for the purpose of the officer, so such bodies are also known as constitutional bodies. Right? Then we'll start the Attorney General of India. Who is Attorney General? Yes, Attorney General is the senior most lawyer of the central government. అంటే కేంద్ర ప్రభుత్వానికి కేసెస్ని డీల్ చేయడానికి అతి ముఖ్యమైనటువంటి లా ఆఫీసర్ కావాల్సి ఉంటుంది. ఆ లా ఆఫీసరే మనము అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా తెలియజేస్తూ ఉంటాం. ద ప్రెజెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్, మీకు తెలిసే ఉంటుంది. కేకే వేణుగోపాల్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడుగుతూ ఉంటాడు, హూ ఈజ్ ద 12th అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, హూ ఈజ్ ద 13th అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ టాపిక్స్ కూడా మనం ప్రాక్టీస్ క్వశ్చన్లో చూడడం జరుగుతుంది. ద ఫస్ట్ స్లైడ్ విచ్ డీల్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. Article 76 of the Constitution mentions that he or she might be he avachchu, she avachchu, kabatti manam we can write like he or she is the highest law officer of India. As a chief legal advisor to the government of India, he advises the union government on all legal matters. Remember, he advises, sir. He will not dictate, just he will advises the union government on all legal matters. So he is Attorney General of India. So for the union, the senior most or highest law officer is called Attorney General of India. He is also the primary lawyer representing union government in the Supreme Court of India. Because if you see that when union government is making certain laws and certain programs which definitely obstruct some sections of the society, సో ఎన్జిఓస్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. సో కాబట్టి ఒక గ్రూప్ కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలు కానీ పాలసీలు కానీ ప్రవేశపెట్టినప్పుడు వేరే గ్రూప్ వాళ్ళు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో కొన్ని కేసెస్ని పుటప్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ప్రాథమిక హక్కుల మీద కానీ వాటికి విరోధంగా కానీ కొన్ని చట్టాలు చేస్తూ ఉంటారు. సో దెర్ ఆర్ సర్టన్ లాస్ విచ్ ఆర్ ట్రైంగ్ టు అబ్స్ట్రిక్ట్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్. So in that, the citizens will directly go to the Supreme Court under Article 32, the constitutional remedies
సో when the citizens went to the Supreme Court on the government, that's why మనం కేసెస్ అయ్యేటప్పుడు సో ద యూనియన్ ఆఫ్ ఇండియా అనే పదం వింటూ ఉంటాం. So in that Union of India cases, the legal advisor or the highest law officer who is take care of all such kind of cases. చాలా సింపుల్ అండి, దీంట్లో మనం కాంప్లెక్సిటీ ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే మినిస్టర్స్ ఎవ్రీ టైం కోర్టుకు వెళ్ళే అవకాశం ఏమి ఉండదు కదండి. అలాగే చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ వీళ్ళు కోర్టుకు వెళ్ళరు, చాలా రేర్ కేసెస్లో వెళ్తారు. బట్ ఇటువంటి కేసెస్ని ప్రైమరీగా డీల్ చేసే అవకాశం ఎవరికి ఉంటుంది, ఈయనే చూసుకుంటారు. So then, who appoints the Attorney General of India? Obviously. So, the President of India, this is important, the President of India appoints a person who is qualified for the post of judges of Supreme Court. అంటే సుప్రీం కోర్ట్ జడ్జికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయో అటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తినే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు హైకోర్టు అంటూ ఉంటాడు, బట్ ఇట్స్ నాట్ ది హైకోర్ట్, ఇట్ ఇస్ ద సుప్రీం కోర్ట్. So are you clear about it? Yes. Then qualification to be appointed as Attorney General. అంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, అర్హతలు ఏంటి? ద ఫస్ట్ మీకు తెలుసు, కంపల్సరీగా సిటిజన్ అయి ఉండాలి. సో హీ షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్, రైట్? సెకండ్ వన్, హీ మస్ట్ హ్యావ్ ఎయిదర్ కంప్లీటెడ్ 5 years in High Court as court of any Indian state as a judge or the 10 years of High Court as an advocate. అంటే ఎనీ హైకోర్ట్, ఇండియాలో ఉన్నటువంటి హైకోర్ట్స్లో ఏ హైకోర్టులో సరే 5 years జడ్జిగా పనిచేసి ఉండొచ్చు, లేదు 10 years అడ్వకేట్గా పనిచేసిన అటువంటి వ్యక్తిని కూడా మనం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా తీసుకుంటాం. అండ్ హీ మే బీ అన్ ఎమినెంట్ జ్యూరిస్ట్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది ప్రెసిడెంట్. What is the meaning of this eyes of the president? That means the president will feel that yes, he is the person who will take care of this government because he is the senior most legal officer. So he should know each and every corner of the government. So that is why he should be an eminent person or jurist too, right? Then what is the term of Attorney General of Office? Very 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 important, sir. Though it is a constitutional body, తన యొక్క టర్మ్ అంటే ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు అనే విషయం గురించి డిస్కస్ చేస్తే కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా అటువంటి విషయాన్ని మెన్షన్ చేయలేదు. There is no fixed term for the Attorney General of India. అంటే ప్రభుత్వం 5 years ఉంటుందండి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. ద టర్మ్ ఆఫ్ ది లెజిస్లేచర్ is 5 years, the government is 5 years, but Attorney General, the term is not fixed by the constitution, it is decided by the president only. We'll talk about it. The constitution mentioned no specified tenure of the Attorney General. The constitution, simply speak, that does not mention. Similarly, the constitution also does not mention the procedure and the ground of removal. Surprisingly, the Attorney General of India is a constitutional body, but the constitution does not mention the removal and the procedure for the ground of removal is also not mentioned. అంటే ఏం లేదండి, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని లీగల్ ఇష్యూస్ని డీల్ చేస్తూ ఉంటాడు. జనరల్గా ఒక ప్రభుత్వానికి ఏర్పాటు చేసిబడిన ఆ వ్యక్తి వేరే ప్రభుత్వం కూడా కంటిన్యూ చేయడం అనుకోండి, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని లీగల్ ఇష్యూస్ని కూడా వేరే ప్రభుత్వం వాళ్ళకి కాస్త లీక్ చేసే అవకాశం ఉంటుంది. ఆర్ హీ మే బీ మిస్యూజ్డ్ బై ద ప్రజెంట్ రూలింగ్ పార్టీ అబౌట్ ది ప్రీవియస్ గవర్నమెంట్. సో దట్ ఈస్ వై ద ఫిక్స్డ్ టెన్యూర్ 5 years ఉంచాల్సిన అవసరం లేకుండా ద ప్రెసిడెంట్ ఆన్ కేస్ బై కేస్ ద అటార్నీ జనరల్కి తీసుకోవడం జరుగుతుంది. ప్రెసిడెంట్కి ఎప్పుడైనా నచ్చలేదు అనుకుంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేసే అధికారం ఉంటుందన్నమాట, రైట్? సో ఫాలోయింగ్ కండిషన్స్ చూడండి, ఏ విధంగా రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్, హీ కెన్ బి రిమూవ్డ్ బై ది ప్రెసిడెంట్ అట్ ఎనీ టైమ్. ఎస్, అటార్నీ జనరల్ గారు రేపు నుంచి మీరు రావాల్సిన అవసరం లేదు. సో హీ విల్ నాట్ సే దట్ యు ఆర్ ఫైర్డ్, బట్ సో యూ కెన్ రిజైన్ ఫ్రమ్ యువర్ పొజిషన్. హీ కెన్ క్విట్ బై సబ్మిటింగ్ హిజ్ రెసిగ్నేషన్ ఓన్లీ టు ద ప్రెసిడెంట్ అండి. రాష్ట్రపతికి మాత్రమే తన యొక్క రిజిగ్నేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. Because judges of Supreme Court have a qualified person itanu. Since he is appointed by the President on the advice of Council of Minister, conventionally he is removed when the council is dissolved or replaced. Remember this point? So kabatti President tanaku tanu own ga etuvanti nirnayam teeskoranడి. Only on the advice of the Council of Minister the President acts. So when Attorney General of India is appointed by the President on the advice of Council of Minister, whenever the council, that is Lok Sabha dissolve అయిందనుకోండి, ఆటోమేటిక్గా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా తన యొక్క రిజిగ్నేషన్ సబ్మిట్ చేస్తారు అన్నమాట. ఇంపార్టెంట్ సార్ పాయింట్స్ మనం చూద్దాం నెక్స్ట్. దెన్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది అటార్నీ జనరల్? సింపుల్, జూమ్ చేసుకొని మీరు చూసుకున్న తర్వాత ఏం రోల్ ఉంటుందండి? సేమ్ పాయింట్స్ మనం చెక్ చేస్తాం.
Being the chief law officer of the country, the Attorney General of India has to perform the following duties. Nothing to worry, very simple words I'm using. Whichever legal matters are referred to him by the President, అంటే రాష్ట్రపతి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఏ లీగల్ మ్యాటర్స్ అయితే సబ్మిట్ చేస్తారో ఆన్ దట్ హీ అడ్వైజెస్ ద యూనియన్ గవర్నమెంట్ అపాన్ దట్. సో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా విల్ సబ్మిట్ సమ్ కైండ్ ఆఫ్ రికమెండేషన్స్. అంటే ఇలా చేస్తే బాగుంటుందండి, ఇలా చేయాల్సి ఉంటుంది, బికాజ్ లీగల్ మ్యాటర్స్ కాబట్టి రేపు పొద్దున సుప్రీంకోర్టు, హైకోర్ట్స్, ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఇవి ఫేస్ చేయాల్సి ఉంటుంది కాన్సిక్వెన్సెస్. అటువంటి సందర్భాల్లో కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సిన అవసరం లేకుండానే చిన్న చిన్న సొల్యూషన్స్ని మన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేస్తూ ఉంటారు. President keeps on referring him legal matters that suit his interest and Attorney General has to advise on them too. Same thing. Apart from what the President refers, he also performs the duties mentioned in the Constitution. And what is the other things he performs the Constitution? Very simple, sir. So, the ministers and Attorney General of India has some special privileges, whether they are the members of the legislative bodies or not. For example, the Attorney General of India, though he is not a member, but he has the right or privilege to sit in any houses of the legislature. అంటే లోక్సభకు వెళ్ళి కూర్చోవచ్చు, అక్కడ డిబేట్స్ ఏం జరుగుతున్నాయి, ఎటువంటి లీగల్ మ్యాటర్స్ ఇష్యూ వస్తూ ఉంటాయి చెక్ చేసుకోవచ్చు. రాజ్యసభ కూడా వెళ్ళి కూర్చోవచ్చు, జాయింట్ సెషన్స్ పడినప్పుడు కూడా వెళ్ళి కూర్చోవచ్చు. సో అటువంటి ఫంక్షన్స్ని మన కాన్స్టిట్యూషన్ తన కోసం ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. సో యూ రిమెంబర్ దిస్ పాయింట్, ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా has the right to sit in any houses of the parliament, even though he does not have the membership of the parliament. But one thing you have to remember, he does not have the right to vote in the parliament because he is not a member of the parliament, right? The three duties that are assigned to him by the President are: first one, in any legal case where the government of India is related to, or Attorney General has to appear in the Supreme Court on its legal behalf of. Simple. He has to represent the union government in any reference made by the President to the Supreme Court under Article 143 of the Constitution. What is meant by Article 143 of the Constitution? Very simple, sir. Article 143 is Supreme Court కు ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి డ్యూటీస్ అండ్ వర్క్స్లో మీరు చూసినట్లయితే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ మనం చదువుతామండి. సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏమిటి? కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఎప్పుడైనా లీగల్ ఇష్యూస్ వస్తున్నప్పుడు అటువంటి కేసెస్ని డీల్ చేసే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్. ద సెకండ్ ఈజ్ అడ్వైజరీ జ్యూరిడిక్షన్. ఈ అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఏం తెలియజేస్తుందంటే, whenever the president has requested Supreme Court, whenever the president has asked some questions regarding the programs or laws which are going to be introduced in the parliament, అటువంటి సందర్భాల్లో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కొన్ని అడ్వైజులు ఇచ్చే అధికారం కలిగి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఐ థింక్ యూ ఆర్ గెటింగ్ మై పాయింట్, సార్? ఎస్. కాబట్టి అటువంటి సందర్భాల్లో కూడా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్కి సహాయం చేయవచ్చు. హీ ఆల్సో అపియర్స్ ఇన్ ద హై కోర్ట్స్ ఇఫ్ ఎనీ కేస్ రిలేటెడ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. And he has the right to appear in the High Court whenever he wanted to appear in the High Courts on the behalf of the central government. He has the right to. And higher courts అంటే సుప్రీం కోర్ట్స్లో పవర్ ఉంటుంది. He can go and take the proceedings, కూర్చోవచ్చు, వినొచ్చు. అండ్ హై కోర్ట్స్లో ఉంటుంది, లోకల్ కోర్ట్స్లో కూడా తను తీసుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ దిస్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? వెరీ 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 ఇంపార్టెంట్, సార్. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అంతే. To avoid the conflict of the duty, there are few limitations that are posted on the Attorney General which he should keep in mind while performing his duties. అంటే తనకి ఇచ్చినటువంటి బాధ్యతలను నెరవేర్చేటప్పుడు కొన్ని సందర్భాలని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటండి? హీ షుడ్ నాట్ అడ్వైజ్ ఆర్ హోల్డ్ ఎ బ్రీఫ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడ్వైజ్ చేయడానికి లేదు. అండ్ హీ షుడ్ లాయల్ టు ద గవర్నమెంట్. Then he should not advise or hold a brief in cases which he is called upon the advice and appear of the government of India. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఏ కేసెస్ని కూడా డీల్ చేయడానికి లేదు. దాన్ని కంపల్సరీగా
లాయల్టీగా ఉండాలి. అండ్ హీ షుడ్ నాట్ డిఫెండ్ ద అక్యూజ్ పర్సన్స్ ఇన్ ద క్రిమినల్ ప్రాసిక్యూషన్స్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఎవరైనా సరే క్రిమినల్ కేసెస్ ప్రాసిక్యూషన్కి ఇన్వాల్వ్ కావాల్సి వస్తే అటువంటి వ్యక్తిని కూడా డిఫెండ్ చేయడానికి లేదు. ఒకవేళ డిఫెండ్ చేయాల్సిన సందర్భాలు వస్తే కంపల్సరిగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ హీ షుడ్ నాట్ యాక్సెప్ట్ అపాయింట్మెంట్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ ఎనీ కంపెనీ ఆర్ కార్పొరేషన్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఏదైనా ఒక కంపెనీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, దాంట్లో డైరెక్టర్గా పోస్టింగ్ అనేది తీసుకోవడానికి లేదు. ఫ్యాక్ట్స్ అబౌట్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో రిమెంబర్, he can be a part of any court in the Indian territory. He got the right to speak and take part in the proceedings of both the houses of parliament. You can read the differences of Lok Sabha, Rajya Sabha and their joint sittings and any committee of the parliament of which he may be named a member. He has no right to vote when he participate in the proceedings of the Indian Parliament. Already మనం డిస్కస్ చేసాం. Similarly, to member of parliament, he also enjoys all the powers related to immunities and privileges. He is not considered as a government servant. Remember these points. He is not a government service because he has the right to go for private practice also, because president will not give monthly salaries or will not take him into continuous 5 years. Whenever the cases related to the government are coming to the Supreme Court, then only the president will ask the Attorney General to take care of these cases. అప్పటివరకు ఖాళీగా ఉంటారు కాబట్టి అటార్నీ జనరల్ ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. సో హీ కెన్ ప్రాక్టీస్ privately too as he is not debarred from the private legal practice. Very 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 important. నెక్స్ట్ స్లైడ్ చూద్దామండి. రీసెంట్గా ఇది కరెంట్ అఫైర్స్లో వచ్చింది 2019 సంవత్సరంలో. సో ద మోస్ట్ ఎమినెంట్ సీనియర్ సిటిజన్ అవార్డ్. సో ద మోస్ట్ ఎమినెంట్ సీనియర్ సిటిజన్ అవార్డ్ బికాజ్ అటార్నీ జనరల్ అయి ఉంటారు ఆయన, బికాస్ ద సేమ్ స్లైడ్ వీఆర్ డీలింగ్ విత్. సో హిజ్ నేమ్ ఈస్ శ్రీ కే పరసారన్. ద వైస్ ప్రెసిడెంట్ శ్రీ వెంకయ్య నాయుడు presented the most eminent senior citizen award to the scholar legal, the former Attorney General of India, Sri K. Parasaran. He was honored with the award of occasion on the Elders Day celebrations organized by the ఏజ్ కేర్ ఇండియా. ఇటీవల 2019 సంవత్సరంలో వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా కే పరసరన్ అనేటువంటి ఫార్మర్ అటార్నీ జనరల్ హ్యాస్ రిసీవ్డ్ దిస్ వన్. దానికి సంబంధించినటువంటి కంటెంట్ ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు జస్ట్ ఒకసారి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. So because K. Parasaran was born 1927, he is an Indian lawyer. He was an Advocate General of Tamil Nadu in 1976 and Attorney General of India under the former Prime Minister Rajiv Gandhi and Indira Gandhi. Then, so here I have mentioned about Attorney General. The 15th and the current Attorney General of India, 2019, so K.K. Venugopal. So his complete name is Katankot Venugopal. సో గుర్తుంటే చూసుకోండి, వేణుగోపాల్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, సింపుల్. ద ఫస్ట్ క్వశ్చన్, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ది అపాయింట్మెంట్ ఆఫ్ అటార్నీ జనరల్? మీరు చెప్పండి, చాలా సింపుల్ క్వశ్చన్. అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా తీసుకున్నట్లయితే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది అపాయింట్మెంట్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? సో టెల్ మీ, ఆర్టికల్ 72, 74, 76, 68. Yes, answer is 76. ఓన్లీ ఒకే ఆర్టికల్ అండి, 76 చదువుకోండి అది. సో ప్రెసిడెంట్ అపాయింట్స్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? సో హీ హ్యాస్ ది రైట్, ట్రూ అంటున్నాడు కాబట్టి ఇచ్చినటువంటి 4 గంటలు ఏదో ఒకటి తప్పు ఉండొచ్చు, లేకపోతే 3 రైట్ ఉండొచ్చు. సో హీ హ్యాస్ ది రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ఆల్ కోర్ట్స్ ఆఫ్ ఇండియా. రైట్, ఎక్కడైనా కూర్చోవచ్చుతాను. హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ అండ్ రెమ్యునేషన్ ఈస్ డిసైడ్ బై ది ప్రెసిడెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, టర్మ్ ఆఫ్ ఆఫీస్ అండ్ రెమ్యునేషన్స్ అంటే ఎంతకాలం ఉండాలి, జీతాలు ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలని చెప్పేది ప్రెసిడెంట్ అండి. కానీ తన యొక్క ఆఫీస్ని క్రియేట్ చేయడం కానీ కొత్త రూల్స్ని ప్రవేశపెట్టాలంటే మాత్రం పార్లమెంట్ చేతుల్లో ఉంటుంది. హీ అడ్వైజెస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రైట్, సో ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్,
సో హూ ఈజ్ ద హైయెస్ట్ లీగల్ ఆఫీసర్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? లీగల్ అనే పదం చూసుకోండి. అప్పుడప్పుడు మనం అటార్నీ జనరల్ కూడా పెట్టేస్తూ ఉంటాం. అటార్నీ కాదు, అడ్వకేట్ జనరల్ కూడా పెట్టేస్తుంటాం. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అండ్ ప్రెసిడెంట్. సో హైయెస్ట్ అనగానే మనం ప్రెసిడెంట్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఇవి చిన్న క్వశ్చన్సే, బట్ ఐ కెన్ టెల్ యూ ఆన్సర్ ఈస్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. రైట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. To be eligible for appointment as Attorney General of India, a person must possess the qualification prescribed for. అంటే ఒక అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ కాబడాలంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్, ఏ రెనౌన్స్ లాయర్, ఏ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మీద క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. మనం లాస్ట్ స్లైడ్లో అవి చూస్తాము. సో ఆన్సర్ ఈస్ ద జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెరీ సింపుల్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? ఇవ్వబడిన దాంట్లో ఏది కరెక్ట్ కాదు అది గుర్తుపడితే చాలు. హీ ఈస్ ద హైయెస్ట్ లీగల్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్, రైట్? హిస్ టెన్యూర్ అండ్ శాలరీ ఈస్ డిసైడ్ బై ది ప్రెసిడెంట్. హీ హ్యాస్ ది ఓటింగ్ రైట్ ఇన్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది పార్లమెంట్. ఓటింగ్ రైట్ ఉంటుందండి? ఉండదు, ఎందుకంటే మెంబర్ కాదు కదా. కాబట్టి ఆన్సర్ ఏమై ఉండొచ్చు? ఇది అవ్వచ్చు. హీ అపియర్స్ బిఫోర్ ది హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ఇన్ కేసెస్ ఇన్వాల్వింగ్ ది యూనియన్ గవర్నమెంట్, రైట్? సో ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఇండియన్ గవర్నమెంట్స్ చీఫ్ లీగల్ అడ్వైజర్. The salary of Attorney General of India is fixed by the Parliament. The Attorney General of India is appointed by the President under Article 76. Which of the following statements are correct? Correct అని అడుగుతున్నాడు. మీరు చెప్పండి దానికి సంబంధించిన ఆన్సర్. ఇక్కడ శాలరీ అనే పదం ఉంది చూసారండి. ఈ శాలరీ కేవలం రాష్ట్రపతి డిసైడ్ చేస్తాడు, నాట్ ది పార్లమెంట్. ఎందుకంటే పార్లమెంట్ అంటే ఏంటి? ఎవ్రీ మంత్లీ కన్సల్ట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ టైమ్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా విల్ రిసీవ్ ద శాలరీ. ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ కేస్ బై కేస్. సో ఇట్ ఈస్ నాట్ ది పార్లమెంట్. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది, గుర్తుపెట్టుకోండి. సో ద ఆన్సర్ ఓన్లీ 1 and 3. సో ఆన్సర్ డి. రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. 20 క్వశ్చన్స్ పెట్టాము, 20 క్వశ్చన్స్ సరిపోతాయి మీకు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. అటార్నీ జనరల్ మస్ట్ బి ఎ పర్సన్ క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, రైట్? ఆప్షన్ 1 రైట్. మీరు చాలా స్లోగా చదవండి, మేమైతే కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటాం కాబట్టి స్పీడ్గా చదువుతాము. మీరు ఓపిక్గా చదివితే డెఫినెట్గా మంచి క్వశ్చన్స్ పడతాయి. హీ డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్ ద అటార్నీ జనరల్ ఈజ్ అసిస్టెడ్ బై 4 సొలిసిటర్ జనరల్. మనం ఈ పదం ఎప్పటిదాకా చదవలే. సో సొలిసిటర్ జనరల్ గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో చూడడం జరుగుతుంది. ఇక్కడ 4 అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ నాట్ రైట్. సో ఆన్సర్ ఓన్లీ 1. సో హౌ మెనీ సొలిసిటర్ జనరల్ అండ్ మనం అడిషనల్ సొలిసిటర్ జనరల్ చూస్తాము. సో ఆన్సర్ ఓన్లీ 1. సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ వన్. ఇక్కడ ఓన్లీ 1 సొలిసిటర్ జనరల్ అండ్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ 1. సో మ్యాక్సిమం 2 persons సపోర్ట్ చేస్తారు. Next, 8th question. So consider the following statement about the duties of the Attorney General. To give advice to the Government of India upon such legal matters, to perform such other duties of legal character as may be referred or assigned to him by the President, right? To give advice to the government of any states upon such legal matters as may be referred or assigned to him by the Governor of the state. చూడండి, స్టేట్మెంట్స్లో మీకు ఏమైనా కరెక్షన్ అనిపిస్తుందా? రైట్. బికాస్ అటార్నీ జనరల్ అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రానికి సంబంధించి అటార్నీ జనరల్ ఉండరండి. అక్కడ అడ్వకేట్ జనరల్ ఉంటారు మనకి. సో కేంద్రంలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రాల్లో అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ అని ఉంటారు. సో కాబట్టి ఇది స్టేట్కి సంబంధించింది. బట్ అడిగే క్వశ్చన్ వచ్చేసి అటార్నీ జనరల్ గురించి అడుగుతున్నాడు. కాబట్టి ఆన్సర్ ఓన్లీ 1. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 స్టేట్మెంట్స్ కరెక్టే. కాకపోతే మనం చూడాల్సింది ఏంటంటే ఇది వచ్చేసి రాష్ట్రానికి సంబంధించినటువంటి లీగల్ మ్యాటర్స్, ఇది కేంద్రానికి సంబంధించిన లీగల్ మ్యాటర్స్. ఈ కేంద్రానికి సంబంధించిన లీగల్ మ్యాటర్స్ని కేవలము అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సబ్మిట్ చేస్తారు. ఇది అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ మనం నెక్స్ట్ దాంట్లో చూస్తాం, దానికి సంబంధించి ఉంటుంది. సో ఆన్సర్ ఓన్లీ 1.
ఎప్పుడు బోత్ 1 and 2 పెట్టేస్తూ ఉంటామండి, అది చూసుకోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇన్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ డ్యూటీస్ హీ హ్యాస్ రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఓన్లీ. సుప్రీం కోర్ట్ ఓన్లీ అంటున్నాడు. ఇలాంటి ప్రిలిమ్స్గా సివిల్ సర్వీసెస్లో ఇలాంటి టిపికల్ క్వశ్చన్స్ ఓన్లీ, నన్ అని, సో నాట్ కరెక్ట్, ఇలాంటి కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉంటాయి. అటువంటి మాత్రం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి చూడండి. ది అటార్నీ జనరల్ ఆల్సో రిప్రజెంట్స్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఎనీ రిఫరెన్స్ మేడ్ బై ది ప్రెసిడెంట్ టు ద సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 143 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మనం చదివాము ఆల్రెడీ. సో కాబట్టి ఆన్సర్ ఓన్లీ 2. బికాజ్ ఇక్కడ హైకోర్ట్స్, సుప్రీంకోర్టు కాదు, హైకోర్ట్స్లో కూడా మనం ఆడియన్స్గా తీసుకుంటారు. 10th క్వశ్చన్ చూడండి. ఫర్ విచ్ among the following periods the attorney general is appointed in India? So 2 years, 3 years, 4 years, and any period which the president feels suitable. Answer, any period. Next question చూద్దామండి. 11th question. Which among the following articles of the Indian Constitution gives right to Attorney General of India to speak in the houses of the Parliament? సో కాబట్టి ఆర్టికల్ 76, 86, 96, 106లో ఆర్టికల్ 76 ఏం తెలియజేస్తుందంటే, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఏ సభలోకి వెళ్ళినా సరే మాట్లాడే హక్కును కలిగి ఉంటాడు, వింటాడు, వాళ్ళు ఏమైనా చెప్తున్నప్పుడు మాట్లాడతాడు. ఓకే, బట్ ఓటింగ్ రైట్స్ ఉంటుంది. నెక్స్ట్ 12th one. The qualifications of a candidate for Attorney General must be equivalent to ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్, సేమ్ రిపీట్ అవుతుందండి, ఏ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఆన్సర్, ఏ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. నెక్స్ట్ 13th క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హోల్డ్స్ హిజ్ ఆఫీస్ అట్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్? ద చైర్మన్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ అండి, టర్మ్ ఉంటుంది తనకు కంప్లీట్గా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, స్పీకర్ ఆఫ్ ది లోక్సభ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఇస్ ద ఆన్సర్. ద సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ అసిస్టెన్స్ టు, ఇది ఇంపార్టెంట్ అండి, ఇక్కడ మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరికి అసిస్ట్ చేస్తారటండి? యూనియన్ లా సెక్రటరీకా, చీఫ్ జస్టిస్కా, యూనియన్ లా మినిస్టర్కా, ఆర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఆన్సర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ రాశాను, నెక్స్ట్ స్లైడ్స్లో వస్తుంది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కెన్ అటెండ్ ద మీటింగ్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ while being not a member of either of the houses? So Solicitor General, Vice President, CAG, Attorney General. Answer, క్వశ్చన్ చూడండి, ప్యాటర్న్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 16th. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ అటార్నీ జనరల్ ఎంసీ సెథల్వాడ్. ఇది మనం ప్రాక్టీస్ చేయాల్సిందే, జస్ట్ బై హార్ట్ చేస్తాం. ఎంసీ సెథల్వాడ్ ఈజ్ ద ఫస్ట్ అటార్నీ జనరల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ డ్యూటీస్ అండ్ రైట్స్ ఆఫ్ ది అటార్నీ జనరల్? చాలా చాలా ఇంపార్టెంట్. హీ కెన్ పర్స్యూ ప్రైవేట్ లీగల్ ప్రాక్టీస్. ఎస్, స్టేట్మెంట్ 1 రైట్ అయినప్పుడు మనం ఈ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేయొచ్చు. సో వీటిలో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో కాబట్టి ఒక స్టేట్మెంట్ ఎలిమినేట్ చేయొచ్చు. టు రిప్రజెంట్ ఇండియా ఇన్ సుప్రీం కోర్ట్ ఫర్ ఏ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. టు రిప్రజెంట్ ఇండియా ఇన్ సుప్రీం కోర్ట్ ఫర్ ఏ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. Perform duties of legal character that are assigned to him by the president. So answer is all of the above. Next 18th question. ఇక్కడ ఏం లేదండి, 17th క్వశ్చన్స్లో నేను మరి సేమ్ డ్యూటీస్ని మళ్ళీ ఒక చిన్న చిన్న పాయింట్స్గా మెన్షన్ చేశాను. అంటే అటార్నీ జనరల్కి ఉండేటువంటి డ్యూటీస్ ఏమిటి, ప్రెసిడెంట్ తనకి ఎటువంటి వర్క్స్ని అసైన్ చేశాడు, ఆల్రెడీ మన ప్రీవియస్ స్లైడ్స్లో మెన్షన్ చేసినవి మళ్ళీ ఒక చిన్న కీ పాయింట్స్లో అరేంజ్ చేశాను, ఒకసారి చదవచ్చు. తన యొక్క రైట్స్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, ఇంకా మళ్ళీ లీగల్ ప్రాక్టీస్ చేయొచ్చు అని అన్నీ రాసి పెట్టాను. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని అండర్లైన్ చేసుకొని చదువుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ రిగార్డింగ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? ఆర్టికల్ 76 డీల్స్ విత్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఎస్. పోస్ట్ ఆఫ్ సొలిసిటర్ జనరల్ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై ది కాన్స్టిట్యూషన్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎస్, ఎందుకంటే ఓన్లీ అటార్నీ జనరల్ ఆర్టికల్ 76లో కనిపిస్తుంది తప్ప సొలిసిటర్ జనరల్ కనిపించదు. కాబట్టి ఇప్పుడు మన కంటెంట్ సొలిసిటర్ జనరల్ గురించి రాస్తాం. ఆన్సర్ బోత్ 1 and 2. నౌ రీడ్ దిస్. సో ఎక్స్ప్లెనేషన్ కనిపిస్తుంది. అపాయింట్మెంట్ అండ్ టర్మ్స్ ఆఫ్ అటార్నీ జనరల్ సేమ్ మళ్ళీ పాయింట్స్ మెన్షన్ చేశాను. సో స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి.
మనం ఇప్పుడు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాతో పాటు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, జాగ్రత్తగా చూడండి. అపార్ట్ ఫ్రమ్ అటార్నీ జనరల్ దేర్ ఆర్ అదర్ లా ఆఫీసర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేర్ ఆర్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో 2 members ఆర్ సొలిసిటర్ జనరల్ అపాయింట్ చేశారు ప్రభుత్వం. ఎవరి కోసం హెల్ప్ చేయడానికి? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. They assist the AG in fulfillment of his official responsibilities. Only the office of AG is created by the Constitution, but not these two. Article 76 does not mention about the Solicitor General and Additional Solicitor General. Remember this point. This is not a constitutional body. AG is not a member of the Central Cabinet, and there is a separate law minister in the Central Cabinet to look after the legal matters. Next 19th questions. According to the table of precedence published by the Union Government, the Attorney General occupies the following place. అంటే రాష్ట్రపతి నుంచి అటార్నీ జనరల్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ మనం హైరార్కీ తీసుకుంటూ వచ్చినట్లయితే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఏ ప్లేస్లో ఆక్యుపై చేస్తారు? అది ఫస్ట్, సెకండ్, థర్డ్? ఫస్ట్ ఆబ్వియస్గా ప్రెసిడెంట్, మీకు తెలిసిందే. ఆన్సర్ 11th పొజిషన్. రైట్, గుర్తుపెట్టుకోండి, 11th పొజిషన్. లాస్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద person recently appointed as 13th or 15th అటార్నీ జనరల్? సో మనం ప్రెజెంట్ చూడాల్సినటువంటి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. ఇక్కడ నెంబర్ ఏమైనా మార్చి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ప్రెజెంట్ అని రాసుకుంటే సరిపోతుంది. సేమ్ అండి. సో దీంతో మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి కంప్లీట్గా క్లాస్ చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. బుల్లెట్ పాయింట్స్ చూద్దామండి. సింపుల్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ లీగల్ ఆఫీసర్. When this senior most legal officer appointed by the president, on case by case the salaries, allowances will be given by the president only. So whenever president wanted him to vacate his office, he has to submit his resignation. అంటే ఎప్పుడైనా, because the president appoints the attorney general only on the advice of the council of ministers. కాబట్టి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కనుక రిజైన్ చేయమంటే ఆబ్వియస్గా అటార్నీ జనరల్ రిజైన్ చేస్తారు. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన కేసెస్ని సుప్రీంకోర్టులో వాదించేటప్పుడు ప్రభుత్వానికి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తూ ఉంటారు. రైట్, అర్థమైందండి. అలాగే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో కానీ హైకోర్ట్స్లో కానీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కూర్చొని డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, తనకున్నటువంటి ఇంపార్టెంట్ అదర్ డ్యూటీస్లో అటు పార్లమెంట్లో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మెంబర్షిప్ లేకపోయినప్పటికీ ఇతను ఆ సభలో డిస్కషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు మరియు కావాలంటే మాట్లాడచ్చు. సో స్టూడెంట్స్, టాపిక్ చాలా చిన్నదే, కాకపోతే యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ కొంచెం క్రిటికాలిటీ ఉంటుంది. తన ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేయొచ్చా లేదా అంటూ ఉంటారు. సో డెఫినెట్గా చేయొచ్చు. ఇటువంటి సందర్భాలను మనం గుర్తుపెట్టుకొని కాంపిటీషన్ ఎగ్జామ్స్ కంటే ఒకే విషయాన్ని పదే పదే చదువుతూ ఉండాలి, మర్చిపోతూ ఉంటాము, కొత్త కొత్త విషయాలను యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. వన్ మోర్, ఇక్కడ లాస్ట్ ఒక 10 marks క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ ఎవరైనా గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే, ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ ద చీఫ్ లీగల్ అడ్వైజర్ అండ్ లాయర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్కస్ చేయమంటాడు. అంటే ఉన్న కంటెంట్నే సిస్టమేటిక్గా ఒక 10 pointsలో మెన్షన్ చేస్తే మనకు సరిపోతుంది. సో 10 marks క్వశ్చన్కి వాడి యొక్క డ్యూటీస్, పర్ఫార్మెన్స్ చేయాల్సినటువంటి క్రిటికల్స్ అన్నీ మెన్షన్ చేశాను. సో ప్లీజ్ లుక్ ఎట్ అండ్ రీడ్ ఇట్. Thank you very much. Have a nice day.